అంటే ఎట్లుంటది అంటే ఠాగూర్ ఆడిటోరియంకి వచ్చిపోయి చూసిపోతే ఇట్లుంటుంది బిడ్డ అని చెప్పాలి బయట. చాలాసార్లు ఉస్మానియా యూనివర్సిటీకి చదువుకొని వచ్చిన తర్వాత చాలాసార్లు మాకు ఇబ్బంది పడుతున్నప్పుడల్లా, విద్యార్థులకు ఇబ్బంది జరుగుతున్నప్పుడల్లా, మాకు అప్పుడు వీసీ తెలంగాణ ఉద్యమం సమయంలో వీసీ గారు మాకు మెస్సులు బంద్ పెడితే అట్టెట్ల మెస్సులు బంద్ పెడతారా మీకు అని చెప్పేసి వీసీకి అడ్డంగా ప్రశ్నించడానికి విద్యార్థులకు మద్దతుగా వచ్చిండు గద్దరన్న. ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వకుంటే పర్మిషన్ ఎందుకు ఇయ్యర్రా మన స్వతంత్రపు గడ్డ మీద, చేయాలి నేనున్నప్పా అని చెప్పేసి ఇక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వీసీ ఇంటి దాకా ర్యాలీ పెట్టినాం. సామాజిక న్యాయం అన్నదో నా తెలంగాణ. అట్లా ఏ దశలో ప్రతి దశలో గద్దరన్న ఉస్మానియా యూనివర్సిటీని అంటుపెట్టుకునే ఉన్నాడు, మనందరికీ అంటాడు. మనందరికీ తెలుసు గద్దరన్న ఇయ్యాల మన మధ్యన లేకపోవడం మనం ఎంత బాధపడుతున్నామో, కానీ మనందరికి ఒక చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి గద్దరన్న. ఒక్కొక్క తరం మనం చూస్తే ఒక్కొక్క తరానికి ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇలా గద్దరన్న చిన్నప్పటితనంలో ఆ వయసులో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా పాటలు పాడినట్టుగా విప్లవ చైతన్యం గురించి, అక్కడి నుంచి గద్దరన్న ఉస్మానియా యూనివర్సిటీకి మేము మీటింగ్లు పెట్టినప్పుడు ఇదే వేదిక మీద వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అనే పాట ఈ ఉస్మానియా యూనివర్సిటీ తల్లి నా చేతుల మీద రాయించినప్పుడు, ఆ పాటను నా కన్న తల్లి చేతుల మీద ఇక్కడనే ఈ సభ మీద ఆవిష్కరిస్తున్నప్పుడు గద్దరన్న వచ్చి వీరులార వందనం పుస్తకానికి మొదటి మాట రాసింది గద్దరన్ననే వీరులార వందనం పాటకి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే ఆడిటోరియం చాలా మంది మా విద్యార్థి నాయకులు ఇక్కడ కనబడతా ఉన్నారు. ఇదే ఆడిటోరియం ఇసుక వేస్తే రాలనంత జనం ఇట్లనే, తిండి తిప్పలు యాదికి లేవు. తెలంగాణ గురించి అందరి తనలాటంతా ఒక్కటే. వీరులార వందనం పుస్తకావిష్కరణ సభ రోజు మా అమ్మ చేతుల మీదుగా మా అవ్వ చేతుల మీదుగా ఇక్కడ ఆవిష్కరిస్తుంటే, అరే మన అవ్వ వచ్చిందిరా యూనివర్సిటీకి అని చెప్పేసి మా కన్న తల్లి కాళ్ళకు దండం పెట్టిన గద్దరన్నకు నేను రుణపడే ఉంటా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అందరికీ దుఃఖం వచ్చిందన్న, ఆ రోజు ఏడుపు వచ్చింది. ఆ రోజు అందరం ఏడ్చినాం. ఎందుకంటే ఆ రోజు అన్నాడు గద్దరన్న, మనం ఏం చేస్తున్నామో తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఏం చేస్తున్నామో మన ఊర్లో తెలియదురా. మన తల్లిదండ్రులు అమాయకులు, చదువుకోమని మనల్ని ఇక్కడ దాకా పంపించారు. చదువు వస్తే కొలువు వస్తుందని చెప్పేసి మనము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ అమాయకమైన తల్లికి ఆమె ఏమడుగుతుంది? తెలంగాణ గురించి కొట్లాడుతున్నావు కానీ బిడ్డ మన ఇంట్లోకి ఏమన్నా అత్తారా అని అడుగుతుంది. ఆ స్పృహ మనం కలిగి ఉండాలని చెప్పింది గద్దరన్న. ఇప్పటికి మేము యాది మరవమని చెప్పేసి నేను తెలియజేస్తాను. గద్దరన్న చాలా స్ఫూర్తి. నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు క్యాసెట్ వేసుకొని పాటలు వినుకుంటున్నటువంటి వాళ్ళం. గద్దరన్న ఒక్కొక్క తరానికి ఒక్కొక్క సందేశాన్ని ఇచ్చుకుంటూ వచ్చిండు. మన తరానికి మాత్రము ఒక అంబేద్కర్ ఆలోచన సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకొని రండి బిడ్డలారా, ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు చూసుకునే స్వేచ్ఛను గద్దరన్న అందించిండు. ఏం ఉద్యమాలతో సంబంధం లేని ఇంటికాడ పొయ్యికాడ వంట చేసుకుంటున్నటువంటి తల్లికి కూడా, లేదా సఫాయి చేసుకునే తల్లికి కూడా, ఊడ్చే సఫాయి తల్లికి కూడా నీ జీతాలు పెరగకపోతే ఓ సఫాయి తల్లి నువ్వు కొట్లాడకపోతే జీతాలు పెరగాయని చెప్పేసి చెప్పినటువంటి సందేశంలో ఆ సఫాయి తల్లికి కూడా ఆదర్శమైనటువంటి గద్దరన్న ఒక పాటగా నిలబడ్డాడు. ఆ సఫాయిలకు కూడా గద్దరన్న ఆదర్శమే. గద్దరన్న ఇలా మనందరికీ ఆదర్శంలాగే ప్రతి ఒక్కరికి కూడా విరుద్ధ భావాలు ఉండొచ్చు, ఎవరి ఆశయాల వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి సిద్ధాంతాల వాళ్ళకు ఉండొచ్చు, కానీ అన్నింటిని మించినటువంటి వాదము గద్దరన్న అని చెప్పేసి నేను ఇలా గుర్తు చేస్తా ఉన్నా. ఆ వాదమే మానవతావాదం అని చెప్పేసి నేను తెలియజేస్తాను సోదరులారా. గద్దరన్న రాసిన పాటను చాలా పాటలు మనం వింటున్నాం, కానీ ఆ పాటను చాలా తక్కువ సార్లే వినుంటాం మనం. వినరా తమ్మి చదువుల చరిత, చెప్పుర తమ్మి తప్పక వింటా, కేజీ వాడికి బస్తెడు మోత, వద్దుర బాబు గాడిద మోత, పాసు పిల్లైన ఫీజు కట్టవాలే, మంగళన్న మన కక్కరలేడు. ఇక పాసు పేలైనా ఫీజు కట్టవాలే, మంగళన్న మన కక్కరలేడు. మంత్రుల కొడుకులే డాక్టరుల ఈరి, కుచ్చర సూది ఎయ్యరగోలి. మంత్రుల కొడుకులే ఇంజనీర్లు అయ్యిండ్రు, అందుకే బూడిద పిరమయ్యింది.
ఎంత అద్భుతంగా నిజంగా ఇది గద్దరన్న రాసిన పాట. ఈ పాటను స్ఫూర్తిగా తీసుకునే విద్యార్థుల సమస్యల మీద రాసిన ఈ పాట బాణితోటే మొన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఒక స్కిట్ వేసినాం ఆ పాట మీద. ఇదే ట్యూన్లో రాసుకున్నా. గద్దరన్న బాణి కూడా భయపడి ప్రభుత్వం మా మీద కేసులు పెట్టింది. మీరు ఒకసారి అర్థం చేసుకుంది. ఆ బాణిలకు కూడా ఎంత దమ్ము ఉంటుందో, ఎంత ధైర్యం ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ గద్దరన్న. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అందరూ పాడాలి. అయ్యో మా త్యాగధనులారా మరచిపోము మేము. త్యాగధనులారా మరచిపోము మేము. త్యాగధనులారా మరచిపోము మేము. త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలయ్యో. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు. జోహార్ ప్రజాకవి గద్దరన్నకు. ఆ రోజు కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో నిమ్మరసం దాగి దీక్ష విరమించిండు. ఆ విరమించిన టైంలో ఇలా ఇక్కడ శవయాత్రలు తీస్తూ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ భుజాన కావడి భుజాన దించితే తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నది ఉస్మానియా యూనివర్సిటీ. ఆ రోజు విద్యార్థులకు మొట్టమొదటి మద్దతు పలికింది గద్దరన్న. గద్దరన్న నిన్నెన్నటికీ మేము యాది మర్చిపోమన్నా. నేను మీరు మాట్లాడమని అనుమతిస్తే మాట్లాడతా, లేకపోతే అన్నకు జోహార్ చెప్పి దిగిపోతా. ఏం చేయాలి ఇప్పుడు? నేను పాడను ఒక్కసారి వినాలి మీరు. ఈ పాటనే గద్దరును ఆకాశానికి ఎత్తింది. ఈ పాటనే తన మరణాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ పాట 1000 ఏళ్ల తెలుగు సాహిత్యములో పాటను అవమానిస్తూనే ఉన్నది. ఇది మీకు అర్థం కాదు. గోషిగొంగడేసి జనోద్ధరణ కోసం గద్దర్ను నేల మీదికి తెచ్చిండ్రు నిజమే, కానీ ఆ పాటను ప్రేరణ పొంది అడవులకు పోయిన నా తమ్ములు అన్నలు ఎన్ని వేల మంది చచ్చిపోయినరో ఒక్కనికి సోయలేదు. రాజులను కీర్తించే కవులు రాలిపోయిరి ఎప్పుడో ఇట. రాణులను కొని ఆడే కృతుల రాసలీలల రాగమాగెను. రాణులను కొని ఆడే కృతుల రాసలీలల రాగమాగెను. కన్నరా మా అన్నమయ్యల రాగయోగుల త్యాగరాజుల. కన్నరా మా అన్నమయ్యల త్యాగయోగుల ఆ రాగయోగుల త్యాగరాజుల. రాములోరిని ఎక్కిరించిన రామదాసుని రచనలేమది. రామదాసుని ఎక్కిరించిన రామదాసుని రచనలేమది. రాచకొండను ధిక్కరించిన రాజులకి కవిరాజు పోతన. రాచకొండను ధిక్కరించిన రాజులకే కవిరాజు పోతన. కాలమంటే శీలము. కాసు కోసమే కవిత దాసుల. ఏ కవితనో మీరే అర్థం చేసుకోవాలి. కవి అనటోడు కాలం శీలం కవివాడే రవివాడే. ఇక్కడ ఉన్నదంతా కవులు 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 పొద్దు తిరుగుడు పువ్వులు. పొద్దులు పొడవడానికి సిద్ధంగా ఉన్నాయి. పొద్దు వాలిపోతుంది ఒకవైపు. అన్న కొద్దిగా మన తమ్ముళ్ళందరినీ ఒక్కొక్క 5 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. పైన ఒక రూపము, లోనికి ఒక రూపము. పైనకి ఒక రూపము, లోనికి ఒక రూపం. అవసరాలను బట్టి అవతారం ఎత్తుతూ
అవసరాలను బట్టి అవతారం ఎత్తుతూ అతిరక్త పాతముల ముంచి దేశము నెల్ల దోష కాషాయాల దాసులయ్యిందెవడు. విశ్వవిద్యాలయ మంత్రుల చలువతో పాదాల చెంతన డాక్టరేట్ పట్ట పొందిందెవడు. ఇక్కడ చాలా ఇక అద్భుతం. ఎందుకంటే కషాయము కలివేళ్ళు నరికిన దూరం పెట్టుకో కషాయము కలివేళ్ళు నరికిన కారెనెత్తురులే జముకు మీటెను. ఆడే కాళ్ళకు సంఖ్యలేసితే కాలి గజ్జలే కవాతు చేశాను. పెన్నుల మీద మన్ను గప్పుతే గప్నులయ్యి మొలకెత్తుతాయిరా అన్నాడు గద్దర్. టెర్రీ ఈగల్టని కాస్ట్యూమ్. ప్లీజ్ మిత్రులారా, నా తమ్ములారా, నా సోదరులారా, మీ పాదాలు అడుగుతాడు. నేను పాటకు వస్తాను. టెర్రీ ఈగల్టనే మార్క్సిస్ట్. గద్దరన్న మీద చాలామంది పిల్లలు పాటలు పాడి తిట్టినారు. నన్ను పిలిచి అడిగినాడు, ఏడ్చినాడు గద్దరన్న. ఏందిరా ఇది, ఎవడు వాడిని తోనిపోయినావా, వాడిని ఇడుపు దిక్కినావా, వాడిని మాట అన్నావా, ఏం కోపం రా, అత్త మీద కోపం దుత్త మీద మనమే చూపుతారు అన్నాడు. ఎవరి మీద కోపం, ఏం తింటివి, ఏం బాపుకుంటావని. అప్పుడు నేను ఒకటే మాట్లాడాను. టెర్రీ ఈగల్టన్ని ఒక మార్క్సిస్ట్ విమర్శకుడు ఒక మాట చెప్పినాడు, బాల్యంలోకి నీవు పోలేవు, కానీ బాల్య శ్రేష్ఠను చూసి ఆనందపడాలి కదా అన్నాడు. ఇస్ ద మార్క్సిస్ట్ పోయిట్. ఇవాళ బాల్య శ్రేష్ఠను చూసి ఆనందపడే ఒక తాత్విక నేపథ్యం నుంచి, మార్క్సిజం నుంచి వచ్చిన వాళ్ళన్నా. కాలక్రమంలో జాషువాకు, అదృష్టవంతుడు జాషువాకు ఆ రోజు పదవిస్తే మొత్తం తెలుగు జాతి, మొత్తం విద్యార్థులు, యువకులు అందరూ అద్భుతంగా కవిత్వ కోట్ అన్నారు. బోయివేమన్నా కాలేజీ. ప్లీజ్ మీరు మాట్లాడకండి తమ్ముడు, లేకంటే నా పాపం. ఇప్పుడు పాట నాకు గద్దరన్న మా ఊరికి పోయినా సరే, ఇంకా వివరాలు కొన్ని విషయం చెప్పను, కానీ బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఇది కూడా వాడిని తలకాయ ఊపినాం. పోతే మా ఊరికి పోయిన వాడిన, మరి నీవు ఎట్లా వాడుతున్నావు శ్యామ్ అన్నాడు. శ్యామ్ ఏంది, పోతన్నా దున్న పోతన్నా తిండి కొన్న పొలమే ఉందన్నా. తాగుతుంది రోరన్నా, కుయ్యవలుగా తింటది రమాయన్న, కాని చెమటది ఎదురా ఓరన్నా, ఇది శేల అరకతున్నదు రమాయన్న. ఊకేనే అరక గట్టిన ఎడ్ల మీదికి అంతలేసి ఎత్తు పొడువ వస్తుంది. పోతన్నాతున్న పోతన్నాతున్న పోతన్నా. ఇది శ్యామ, నాకు తెలియదు. భక్తయోగ పథన్యాసి వారణాసి బింప్లెస్ అంట, మాకు తెలియదు. కానీ వాడొచ్చి కన్నులతో చూసేది గురువా. ఏమి సంగీతం మరి, పాట ఎట్లా, ఈ కన్నుల తెలియదు. అప్పుడు గుర్రం ఎక్కడ వాయరా రామా, గుర్తు తెలియకపాయేరా ఓ రామా, గుర్తు తెలియక. గుర్రం ఎక్కడ వాయే గుర్తు తెలియకపాయే,
గుగ్గిళ్ళు మెక్కుతుంది, గునుగుకుంటుంటది. గుగ్గిళ్ళు మెక్కుతుంది, గునుగుతా ఉంటది. యుద్ధం అనటాల కల్లా పొయ్యింట్ల వంతది. చాలా అనేక మేము ఇప్పుడు కవిత్వం అంటే గద్దరన్న లేకుంటే 15వ-16వ శతాబ్దంలో వ్యవహారిక భాషా ఉద్యమాలకు బాధలేసిన ఈ తెలుగు నేలపైన అప్పకవని ఓ దుర్మార్గుడు, ఆయన గొప్ప కవి మా నాగేశ్వర శంకర్ గారు అంటారు. కానీ అప్పకవి తెలుగు భాషలో వ్యవహారిక భాష రాకుండా నానా రకాల కవులను ఆడుకునేవాడు. అప్పుడే తెలుగు సమాజం వేమనను పోతలను కన్నది. తర్వాత పుచ్చనపల్లి సీతారామాచార్యుడు అని నాగేశ్వరానికి బాగా తెలుసు. వ్యవహారిక భాష ఏంది, జనం భాష ఏంది, వాడు సీచి చెండాండు వేదం. కానీ ఉచ్చారణ విధేయమైన భాష వ్యవహారిక భాష అన్నాడు. ఎవరైనా ఎవరు చెప్పండి? గిడుగు రామ్మూర్తి మాట్లాడి ఈ ఉచ్చారణ విధేయమైన భాషలో వాళ్ళు మళ్ళీ దానికి ఏం చేసినారు మనకు ఇకారములకు అచ్చులు పరంపైనచో, ఇకారమునకు అచ్చులు పరంపైనచో అంది నిత్యము అన్నాడు కాసిం సారు. యారే ఎమ్మ సంధి ఏంది, ఇకారం ఏంది, అచ్చు పరం కావడం ఏంది అని మీరు తెలంగాణ వాళ్ళు పాటల్లో మీరు ఇకారాన్ని అకారాన్ని కలిపాడు ఉకారం అంటారు. ఎవడా అన్నది బోధిరాజు పాపరాజు నీరామే అనేదా బోధి రాజు అన్నాం మేము. ఇకారం అన్నాం. గుర్తుపెట్టుకొని తెలంగాణలో అలా వచ్చిన భాషా సాహిత్యాల పాదు గద్దర్. గద్దరే కాదు, ఒక దున్నయ్య దాస్, ఒక పరంపర, ఆవేశం, అద్భుతం. మనకున్న ఆవేశానికి ఆచరణ జోడిస్తే ఈ సమాజం అద్భుతంగా అవుతుంది. గద్దరన్న పాటలతో నేను పోయిన తింటుంటే మన్ను ఊడని గద్దరన్న పాటలు వస్తాను. మన్ను ఊడని మట్టి మిద్దెల సన్న సీమల పుట్టాలున్నవి, సున్నమూడిన గోడాలకు బల్లిగుట్లే తెల్లంగున్నవి, బల్లిగుట్లే తెల్లగున్నాయి, బల్లిగుట్లే తెల్లగున్నాయి, సాలె పురుగు లల్లిన పరదాలే ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన తోమాతిరలాయే. ఏమి మారేరా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నాయిరో. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలవాడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మహిమగోలు పోతాడంట, మనము గుడిల కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట, మనకు చిన్న పదవే వస్తే పైనోడు దంతాడంట, కిందోడు దంతాడంట. కిందున్నోది ఆకలి బాధ, పైనున్నోది కిందున్నోనిది ఆకలి బాధ, పైనున్నోనిది బలుపు బాధ. ఇద్దరి మధ్యలో ఇరుక్కుపోయి అటు ఇటు గాని బతుకయ్యిందిరా. ఏదిరా ఎయ్యిరా నీవు ఎత్తురా బాణం ఎత్తురా, నీవు సీతారాములు పోలే, నీవు కుమరం భీము పోలే, నీవు పులియంజన్న పోలే, మా ఎప్పుడు సోమాను పోలే. నీవు ఎత్తితే నీ కాళ్ళు కడుగుతావు, నీవు ఎత్తితే నీ కాళ్ళు కడుగుతావు, సాటున కుప్ప ఎత్తుకొస్తే మేము దొక్కుతాం.
మణిపూరు లోపల కారం చెడులోనే కత్తులత కోసితే కమ్మోని మీదొక్క కవితడు రాయలే. చుండూరుపై వాళ్ళు దాడులు చేసితే గుండెల మంటపై డబ్బెవడు కొట్టలే. కోని మణిపూరు లోపల చెల్లి మానభంగం చూసి అచ్చరము కదలదు, అయ్యలకు సిమట కూడా రాదు. రాసని తమ్ములను అయ్య గోసవడ తమ్ములను గుండెలో దాసుకుంటే నీవు దేవుడవు, గుండెలో దాసుకుంటే నీవు దేవుడవు, నీవు గురువువు, నీవు అన్నవు. గుట్టు 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 కపటముతో రాళ్ళేస్తే, గుప్తు కపటముతో రాళ్ళేస్తే దయ్యానివి నీవు, నీవు దయ్యానివి, నీవు కయ్యానివి, నీ పీడ వీడుగా మాను. ఎన్ని చదివి బాల్యాకు మార్సుతో, బాల్యాకు ఎంగెస్ మార్సుతో రాసిన అరే సాహిత్య చర్చలను చదివిన వాళ్ళము ఏమంటారు? ప్రాయుడు చేతన అంతఃచేతనలోని అలగాని అంతరంగాన్ని మేమెంతో అధ్యయనమే చేసి రార మాస్టర్ గారు, మా చేర గారు, రావి శాస్త్రి గారు, మా వీరులు యోధులు, మా చదివిన చదువంతా ఆడబోయిన మాకు ఉస్మానియాల చిన్న కొలు వచ్చే ఈయనకి, వీడు ఉస్మానియాల చిన్న కొలు వచ్చే ఈయనకి, వీడు సర్కారు బంటంటే నమ్ముతారా? వీడు సర్కారు బంటంటే నమ్ముతారా? మాట్లాడు. ఇది గద్దరన్న మార్గం, మా విమలక్క మార్గం, మా రిక్కల సహదేవరెడ్డి మార్గం, మా నూతన మార్గం. నాకు మీరు చాలా ఎర్రినా కొడుకు. నేను కూసుంటే కూర కాడ, లేకుంటే సార కాడ. ఈ రెండు లేకుంటే దేవుని కాడ కాదు, బైరి నరేష్ కాడ. నాయన అలాంటి గద్దరన్న మార్గంలో సాగుతున్నాం. అరే అవునరా బాయ్, నీ అమ్మ నన్ను మా అన్నంలే ఎవరన్నా గద్దరన్న పిలిచాడు అలా, నీ అమ్మ ఏదో పిడికడి మెతుకులు, దాని అమ్మందంగా బతుకుపోవడం. అరే రే రే అరే రే రే అరే ఇక్కడ వీరులారా విద్యార్థులారమా యోధులో పరుగు పరుగునొచ్చినారు పట్టణంలో వాళ్ళు. మనసొచ్చిందే మరిసి వతందారు, మనసొచ్చిందే మరిసి వతందారు అయ్యారు. ఎన్ని పాటల్లా! ఇద్దరం విడిపోతే భూమి బద్దలైంది, ఇద్దరం సమరసింహ గారు మీరు సల్లం. ఎన్ని పాటల్లా! రాసి గుండె జబ్బు వచ్చి లేక ఎవడో ఇట్లా సాయం చేస్తే ఏడో కూర్చున్నాం. రాళ్ళేసుకొని వేయకుండా పేదోని మీద నామి చేస్తే పీకేదేమో పోండి. మముగన్న మాయమ్మం తెలంగాణం, అమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, అమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం,
ఓ అమ్మా నీకు వందనం ఓ తల్లి నీకు వందనం ఓ అమ్మా నీకు వందనం ఓ తల్లి నీకు వందనం ఓ మాయమ్మ మాయమ్మ తెలంగాణ మాయమ్మ మాయమ్మ తెలంగాణ మముగన్న మా తల్లి తెలంగాణ మముగన్న మా తల్లి తెలంగాణ మముగన్న మా తల్లి తెలంగాణ మముగన్న మా తల్లి తెలంగాణ నా తల్లి తెలంగాణ ఏహై! తిరగబడ్డ వీరన నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీనరా నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీరన నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీనరా పౌరుషాలు గంగా తల్లమ్మ ఓ పుట్టి నిల్లమ్మ ఆ తేనె తట్టెలా తీయగుంటది తేనె తట్టెలా తీయగుంటది కత్తి అంచున మెత్తని ఏహై అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా ఏయ్! ఆకలికే కనగానమా అమ్మ కలగానమా ఆకలికే కలగానమా ఓరుగల్లు పోరుగల్లు పాలకురితి పిల్లల మర్రి పాలకురితి పిల్లల మరి పాలకురితి పిల్లల మరి ఓరుగల్లు పోరుగల్లు పాలకురితి పిల్లల మర్రి పాలకురితి పిల్లల మరి పాలకురితి పిల్లల మరి అద్వాల గంగాపురము వేములవాడ ఏలుకొండ వేములవాడ ఏలుకొండ వేములవాడ ఏలుకొండ కోటి లింగాల కోటం ఓ, ఇలేనన్న పేట ఆ, కోటి లింగాల కోటం కూటికి లేనొల్ల పేట కోటి లింగాల కోట కోటికి లేనొల్ల పేట అరే తల దురుగాళ్లతో సై సై అన్నం ఆ తల దురుగాళ్లతో సై సై అన్నం తెలంగాణ తల్లి తెగింపు ఏహై అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా తల్లి బలే! ఏయ్! ఏ! నా తల్లి తెలంగాణ ఏయ్! అమ్మ తెలంగాణ ఆకలికే కలగాన పెద్ద అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా కుమరం భీమును నడకన చిన్న నడుకు అంటే మా ఇంకన్నా నిన్న చెప్పింది ఒక కథ మైకి తీసుకొని కొట్టేటాయన కాడికి వస్తాడట మైకి తీసుకొని మధ్యలో కొట్టేటాయన కాడికి వస్తే ఇక వేసే చల్ తరిమా తద్దింతాని మధ్యలో మోతో అమ్మ తెలంగాణమో తలమోతో ఆ తెలంగాణ తెలంగాణమో తలమోతో ఆ తెలంగాణ వేలాదుల తాళల్లాడే నేలు నా తెలంగాణ రేలాం చల్ రేలా రేలా దూలా నా తెలంగాణ తెలంగాణ తాళల్లాడే నేలు నా తెలంగాణ వేలాదుల తాళల్లాడే నేలు నా తెలంగాణ రేలాదుల తాళల్లాడే నేలు నా తెలంగాణ రేలాదుల తాళల్లాడే నేలు నా తెలంగాణ తెలుగు సీమలో తెలంగాణ తెలంగాణలో నల్లగొండరం కారం పొడిలో కళ్ళనందుకొని రజాకారులతో రణం చేసిన
నల్లగొండరా ఎర్రగుండెరా నల్లగొండరా ఎర్రగొండరా నల్లగొండరా ఎర్రగొండరా నువ్వు నల్గొండ ఆసల్లవే నా తల్లి స్వర్ణమ్మ నల్గొండ ఆసల్లవే నా తల్లి స్వర్ణమ్మ ఇది టేప్ రికార్డులో ఇన్ని నేర్చుకున్న పాటలు ఇవన్నీ. గద్దరన్న ఏ రోజు మాకు పాట ఇట్లా పాడడం నేర్పలే. గోరేటెంకన్న ఏ రోజు మాకు పాట ఇట్లా పాడాలని నేర్పలే. మీలాగా కింద కూర్చొని, మీలాగా జనంలో కూర్చొని సూర్యాపేట వేదిక మీద మా రోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ మహాసభ జరిగితే ఆ సభలో ఇదే గోసిగట్టి గొంగడి గట్టి నా ఎంకన్న తరిమా తత్తిం ఇట్లాంటి పాటలు పాడుతుంటే ఆ రోజు సూర్యాపేట గ్రౌండ్లో విన్నా. భువనగిరి సభలో గద్దరన్న హలో ముఖ్యమంత్రి ఈ పాటలు అక్కడ విన్నటువంటి వాడిని. భువనగిరి సభలో ఈ పాటలిని తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, వారం రోజులు సెలవు దినాలే, వారం రోజులు సెలవు దినాలే. చెట్లకి తమ పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు, పంతులు వస్తే పోరలు రావు, పంతులు వస్తే పోరలు రావు. ఆ పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మన పంతులు గారికి చాకి పీసు లేదో, మాయన్నల్లారా చాటు పీసులేదో, మాయన్నల్లారా చాటు పీసులేదో, మాయన్నల్లారా చాటు పీసులేదో, మాయన్నల్లారా చెడ్డలో పెద్ద చెడ్డగా మా తెలంగాణము గుండె సప్పుడిలో, మాయన్నల్లారా గుండె సప్పుడిలో, మాయన్నల్లారా గుండె సప్పుడిలో, మాయన్నల్లారా. అట్లాంటి పాటలు వచ్చినటువంటి కాలం. ఆ కాలంలోనే 18 ముక్కలుగా నరకబడ్డక్క నా బెల్లి లలితక్క. ఒక్కొక్క ముక్కను బావుల్లో చెరువుల్లో ఎత్తుకొచ్చి గద్దరన్న ఒక పక్క టాప్ మీద యాత్ర చేస్తా ఉంటే ఆ ముక్కలు మాయమైపోయినాయి. బెల్లి లలిత నా చెల్లిము రక్తమును బొల్లి ముఖానికి రాసుకున్నవు. నా ఎంకన్న ఆ రోజుల్లో రాజ్యాన్ని అడిగిన ప్రశ్న, బెల్లి లలిత నా చెల్లి రక్తమును బొల్లి ముఖానికి రాసుకున్నవు, కరుణాకరును కత్తితో నరికి కపట నాటకం అల్లిన, కపట నాటకం అల్లినాడురా, కపట నాటకం అల్లినాడురా. నీ పరాశకాలకు పాపం బండెర నారచంద్రబాబు, నీ పాడగూడైక నయమే మోస్తాడు నారచంద్రబాబు, నీ పంచరాలు మాలిదయరా నారచంద్రబాబు, నీ పాడమింకనని మోస్తమున్న నారచంద్రబాబు. నయముగాడు అలిముగాడు నాగరాజుగాడెవ్వడు కొడుకం, నాగరాజుగాడు నయముగాడు సమ్మిరెడ్డిగాడెవ్వడు, సమ్మిరెడ్డిగాడెవ్వడు కొడుక, సమ్మిరెడ్డిగాడెవ్వడు కొడుక. అట్లా రాజ్యానికి వ్యతిరేకంగా రాసినటువంటి పాటలు. కళాకారులు అడుక్కొని తినాలనే బతుకు నేను వ్యతిరేకం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ పార్టీలు కళాకారుని ఎన్ని రకాలుగా వాడుకుంటురో బాజాప్తుగా కళాకారుడు కూడా అన్ని పార్టీలను వాడుకొనే బతకాలి తప్ప ఎవరి కాడ అడక తిని బతకొద్దు. మన పాట మనకు బువ్వ పెట్టని పాట మనకెందుకు, మనల్ని అడక తిని అవమానాలు పరిచి రోడ్ల మీద పరిచే పాట మనకెందుకు. మన బతుకు మారాలి, మనల్ని నమ్ముకున్న ప్రజల బతుకు కూడా మారాలి. అప్పుడే నీ పాటకు అర్థమనేటువంటి విధానంలో ఉన్నటువంటి వాడిని. పదవులు వస్తాయి పోతాయి, అవి కాటి గోళ్ళతో సమానంగా. కానీ రాసిన పాట నాకు గద్దరన్న చెప్పిన మాట ఒకటి గుర్తు ఇప్పటికి. నిలబడి మాట్లాడి పాడుతున్నటువంటి నేను కొంతకాలం అయితే వంగి నడుస్తాను, ఇలా నల్లగా మెరిసేనా జుట్టు కొంతకాలం అయితే తెల్లగా మారిపోతుంది. ఇలా మాట్లాడుతున్నటువంటి నేను వంగి నడుస్తాను, కానీ నా శరీరానికి ముసలితనం వస్తుందో కానీ నేను రాసిన పాటకు మాత్రం ముసలితనం ఉండదు. గద్దరన్న ఏం కోరుకున్నాడో
ఏ సామాజిక న్యాయం కోరుకున్నాడో, ఏ ప్రజాస్వామిక తెలంగాణ కోరుకున్నాడో ఆంక్షని ఓయు విద్యార్థులుగా, ఈ రాష్ట్ర ప్రజలుగా, యువకులుగా అందరూ కూడా కొనసాగించాలని మనసావాచ కోరుకుంటూ గద్దరన్న నివాళులర్పించడానికి వచ్చినటువంటి అనేక మందికి ముందుగా అభినందనలు, వందనాలు తెలియజేసుకుంటూ అందశ్రీ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. తనను చూడాలని 20 ఏళ్ళు కలగన్న నేను నాకెందుకో ఆయనను చూసిన నాడే పాదాలకు తలవాల్చి నేను అమెరికాకు పోయేటప్పుడు కూడా పాపం ఇట్లనే చేయి పట్టుకొని గంట సేపు వదలలే, అరగంట సేపు వదలలే. ఏదో మాట్లాడుకున్నాం, అది ఇప్పుడు అవసరం లేదు. తన చివరి కోరిక అంటున్నారు. ఆయన చివరి కోరిక ఏందో ఎవరికీ తెలియదు. ఆయన చివరి కోరిక ఏంది? మొన్న నా ఇంటర్వ్యూ చెప్పిన రఘు ఇంటర్వ్యూ చివరి కోరిక ఏంది? ఇలా భూమి రైతుకు బువ్వ పెట్టే అమ్మ, మట్టి రైతుకు అన్నం ముద్ద చేసిన అమ్మ కదా. కోకాపేట భూములతోటి వేలమేసి అమ్మను నిర్లజ్జంగా అమ్ముకుంటున్నాం. 100 కోట్ల పెట్టుబడి 1 ఎకరానికి వస్తుందని సంకలు గుద్దుకుంటున్నామే, కానీ సనుబాలిచ్చిన అమ్మను మనము అమ్మకానికి పెట్టిన అన్నది ఒక్క మీడియానే చెప్పిన అదే భూమిని అమ్మితే అమ్మను అమ్ముతున్నావు కేసీఆర్ సార్, మీరు అమ్మనమ్మనోళ్లకు ఓట్లేయని మొన్న చెప్పిన ఇంటర్వ్యూలో. అమ్మను ఎవడమ్మడో వానికి ఓటేయాలని, అమ్మను ఎవడు నమ్ముకుంటాడో వాని మీద పాట కట్టాలని. ఒక్కటే మిత్రులారా, తెలంగాణ మన అమ్మ. తెలంగాణలో పుట్టిన వాళ్ళు అంతా అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము. నేను మొన్న చెప్పిన అక్షరాన్ని, కవిత్వాన్ని ఎవడైతే ఇరుముడి కట్టుకొని ఈయనలాగా తల మీద పెట్టుకొని నడుస్తాడో నా బతుకంతా వాళ్లకు తలొంచే ఉంటానని చెప్పాను. మా గోరేటన్న పాట రాయకపోతే బాగుండు కదా, మా గద్దారన్న పాట పాడుకుంటే బాగుండు కదా, మా బిడ్డలు చచ్చిపోకపోదురు కదా అని ఈ కవుల మీద తల్లుడు దుమ్మెత్తిపోస్తేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను. ఎందుకు అనంటే పోరాట మంటల్లో మా కడుపు పంటలు కాలి బూడిదాయరా, తెలంగాణ రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా, పోరాట రాష్ట్రము రంగు రగలాకుంటే కడుపు గాలకపోవురా, పోరాట రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా, పోరాట మంటల్లో మా కడుపు పంటలు కాలి బూడిదాయరా, తెలంగాణ రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా, తెలంగాణ రాష్ట్రము రణము రగలాకుంటే కడుపు గాలకపోవురా. గద్దారన్నకు అందరం కలిసి నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ గద్దారన్న, జోహార్ గద్దారన్న. చిన్నగా జానపదాలు ఆటపాటలు ఆడుకునే మాకు ప్రజల కళల వైపు, ప్రజలకు కళారంగం ద్వారా చైతన్యం ఇచ్చే ఒక స్ఫూర్తినిచ్చింది గద్దరన్న పాట. అట్లా మేము ధూమ్ధాం ఏర్పాటు చేసుకొని ప్రదర్శన చేస్తున్నప్పుడు చాలామంది చూసి వీలలు కొట్టి చప్పట్లు కొట్టి ఆ ప్రదర్శన తిలకించారు. కానీ దాన్ని రాజకీయంగా ఎవరు కూడా దాన్ని స్వీకరించని సమయంలో లలిత కళాతోరణంలోకి గద్దరన్న వచ్చిన తర్వాతనే దానికి ఒక రాజకీయ ప్రత్యేకతను సంతరించుకున్న విషయాన్ని మేము చాలాసార్లు చెప్పినాం. గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు, గద్దర్ అంటే ఒక విప్లవం. గద్దర్ అనే శబ్దం ఈ భూమి ఆకాశాలు ఉన్నంత కాలం ఆ శబ్దం ఉంటుంది. శబ్దాన్ని ఎవడు బంధించలేడు, శబ్దాన్ని ఎవడు ఆపలేడు. ఆ శబ్దం ఈ భూమి ఆకాశాలు ఉన్నంత కాలం ప్రశ్న రూపంలో ఎప్పుడూ నిత్యం మనతో ఉంటుంది. కాబట్టి ప్రశ్నని, శబ్దాన్ని బంధించాలనుకున్న ఈ పిచ్చి తుగ్లక్, అరే కచరా, నీకు ఖచ్చితంగా గొర్రె కడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ప్రపంచంలో చాలామంది విప్లవ పాటలు పాడేవాళ్ళు ఉంటారు, అంతకంటే మధురంగా పాడేవాళ్ళు ఉంటారు, అంతకంటే అద్భుతంగా నాట్యం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ప్రజల కోసం తన కడుపులో తోటాలు పెట్టుకొని జీవితకాలం పాట పాడిన కవి, కళాకారులు ప్రపంచంలో మనకు ఎక్కడో ఒక్కడ అగుపడతారు. అందులో గద్దరన్న మొదటివాడు. గద్దరన్న ప్రభావం నా మీద చాలా ఉండేది. ఆ రోజు ఇదే యూనివర్సిటీలో గద్దరన్న పాటలు మారుమోగేవి. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. ఒక్క వాతు దొక్కించిన మహాఘనుడు గద్దరన్న. ఆ పాటకు ప్రభావితమై మీ అందరం కూడా విప్లవ సంఘంలో చేరాం. ఆయన పాటలు తెలుగు సాహిత్యంలో ఎవడు కూడా రాయలేని అలాంటి భాష చాలా గొప్పది.
సిరిమల్లె చెట్టు కింద లచ్చు అమ్మో లచ్చు అమ్మ నువ్వు చిన్న పోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా కమ్మా మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబాడి ఎద్దోలే వెనకాకు ఒక్కొక్క అడుగేసి ఎద్దోలే వెనకాకు నాట్లేసి లచ్చు అమ్మ నీ నడుములే ఇరిగేన లచ్చు అమ్మ లచ్చు అమ్మ ఏనే గుండ్ల కింద సౌకారి గుడ్డెములో ఎరువు జల్లా పోతే ఎర్ర తేలు గరిసి పోట్లు మంటాలు ఎత్తి లచ్చు అమ్మ నువ్వు పొలమంతా బొర్లేవా లచ్చు అమ్మ ఎందుకమ్మా పాసిపోయిన బువ్వ మాడిపోయిన గటక సలిగంజి పోసుకొని సప్పదే తాగితే కక్కుడెరుగుడు పెట్టి లచ్చు అమ్మ నీ డొక్కంత గుంజింద లచ్చు అమ్మ దసరా పండుగ వచ్చే దమ్మిడి లేదాయే దీపావళి వచ్చే దీపాంత లేదాయే నీ బతుకంత శివరాత్రి లచ్చు అమ్మ నీ బతుకంత అమావాస లచ్చు అమ్మ ఓ ఎందుకమ్మా ఒకనాడు పాటలు పాడిన గద్దర్, ఒకనాడు రచన చేసిన గద్దర్ చివరికి వచ్చేవారికి ఏంటంటే ఒక రాజకీయ రూపం కూడా ఎత్తాడు. ఆ రాజకీయ రూపంలో అంటే ఒక కవి, ఒక జర్నలిస్టు ఏదైతే చేయాలో ఒక కవిగా రాజకీయంగా అనేక ప్రభుత్వాలను ప్రశ్నించాడు. జనం కోసమే పుట్టావు, జనం కోసమే నడిచావు, జనం కోసమే ఆడావు, జనం కోసమే పాడావు, జనం కోసమే ఆడావు, జనం కోసమే పాడావు, జన సముద్రమై ఎగిసావు, జన సముద్రమై ఎగిసావు, జనం జెండై ఎగిరావు. గద్దరన్నా గద్దరన్నా పొడిచే పొద్దువు నీవన్నా, గద్దరన్నా మా పాటల తూటవే నీవన్నా, గద్దరన్నా పొడిచే పొద్దువే నీవన్నా, గద్దరన్నా మా పాటల తూటవే నీవన్నా. జనం కోసమే పుట్టావు, జనం కోసమే నడిచావు, జనం కోసమే జనం కోసమే జనం కోసమే ఆడావు, జనం కోసమే పాడావు. ప్రతి సందర్భంలో మమ్మల్ని గైడ్ చేస్తూ ఉద్యమాన్ని నడిపించి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థి ఉద్యమ పాత్ర ఉంది అంటే దాంట్లో వ్యూహాత్మకంగా ఎత్తుగడలన్నింటిని కూడా గద్దరన్న అందించిన అనేది అంటే చాలా మందికి తెలియని విషయాలు ఇవన్నీ. ఎందుకంటే అతనితోటి చాలా దగ్గరగా క్లోజ్గా కొన్ని వేల కిలోమీటర్లు తెలంగాణ ఉద్యమంలో ప్రతి మీటింగ్లో ట్రావెల్ చేసినటువంటి విద్యార్థి నాయకుడిగా నేను ఉన్నాను కాబట్టి నాకు మాత్రమే తెలుసు అవన్నీ. అట్లా గద్దరన్న ఇప్పటికీ గద్దరన్న పాట ఇప్పటికీ రిలవెన్స్నే ఉన్నది. దగాపడ్డ నా తెలంగాణము గుండె చప్పుడునురో మాయన్నల్లారా, గుండె చప్పుడునురో మాయన్నల్లారా. తెలంగాణములో బడులే లేవు, ఉన్న బడులకు భవంతులేవు, వానకాలము ఎండకాలము వారము రోజులు సెలవు దినాలే. చెట్ల కింద మా పోరగాండ్లు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు వస్తే పంతులు రారు. పంతులు పోరలు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి చాకి పీసు లేదో, మాయన్నల్లారా చాకి పీసు లేదో. ఈ దగాపడ్డ నా తెలంగాణము గుండె చప్పుడినురా అని గద్దరన్న రాసిన పాట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా నేను విద్యార్థిగా నన్ను నడిపించడానికి కోసం ఉపయోగపడింది. ఆ పాట ఇప్పటికీ రిలవెన్స్గా ఉంది. తన చివరి పాట కూడా రాసుకున్నది. మూగబోయిన గొంతులో రాగమెవరు పాడెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు పాడెదరో, అలసిపోయిన కాళ్ళకు గజ్జలెవరు కట్టెదరో. అంటే తను నాకు వాడినప్పుడు ఇదే చిన్న వినిపించిండు, కానీ తను మళ్ళీ రికార్డ్ చేస్తున్నప్పుడు దాన్ని మార్చుకున్నాడు. బిడ్డలారా,
మీరు పేద ప్రజల విముక్తి కోసం పోరాటం చేస్తే ఇగో ఇట్లా రాజ్యం చంపేస్తుంది అని చెప్పి రాస్తే, అవునా రాజ్యం అట్లా చేస్తే చంపేస్తుందా, ఖచ్చితంగా పోదామని చెప్పి వేలాది మంది ఆ జబ్బకు తుపాకులు వేసుకొని దండకారణ్యంలో యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. అది గద్దర్ అన్న పాట. ఓ పోలీస్ అన్న, మన ఇద్దరం ఒక తల్లి పిల్లలం రా, ఒక బొడ్డు తాడు తెంపుకొని పుట్టినోళ్ళం మనం, ఒక తల్లి సనువాలు తాగిన వాళ్ళం. నేను బూర్జ వ్యవస్థను భూస్థాపితం చేయడానికి నేను తుపాకీ పట్టుకున్నా, నువ్వు ప్రజల్ని రక్షించడానికి రక్షక భటుడు పోయి తుపాకీ పట్టుకున్నావు. రేపొద్దున మన ఇద్దరం సమానమే. నా సాకింద మీ సాకింద నిన్ను జైల్లో పెట్టినారు, నా సాకింద మీ సాకింద నిన్ను జైల్లో పెట్టినారు. అరే నీకు నాకు తేడే లేదన్నో ఓ పోలీస్ అన్నా, పొరు తప్ప దారే లేదన్నో ఓ పోలీస్ అన్నా. తన్నుడు కాడ గుద్దుడు కాడ తిట్టుడు కాడ కొట్టుడు కాడ, అన్నిటికీ ముందే ఉంటివా ఓ పోలీస్ అన్న, అన్నిటికీ ముందే ఉంటివా ఓ పోలీస్ అన్న. ఆకలితో చస్తివెందుకో ఓ పోలీస్ అన్న, ఆకలితో చస్తివెందుకో ఓ పోలీస్ అన్న. కుప్పలు కుప్పలు అప్పు పెరిగ కుంపటోల బిడ్డ పెరిగే, కుప్పలు అప్పు పెరిగ కుంపటోల బిడ్డ పెరిగే. ఎఫ్ఐఆర్ రాయనోడు ఎస్ఐగా రానే వచ్చే, ఎఫ్ఐఆర్ రాయనోడు ఎస్ఐగా రానే వచ్చే, ఎఫ్ఐఆర్ రాయనోడు ఎస్ఐగా రాని వచ్చే, 30 ఏళ్ళు దాటిపోయేనా ఓ పోలీస్ అన్నా, నీకు 3 పట్టీలు రాకపోయేరో ఓ పోలీస్ అన్నా. నేను సమ్మె చేసినప్పుడు సమ్మె నాప నిన్ను పిలిచే, నువ్వు సమ్మె చేసినప్పుడు సిఆర్పి నీ పిలిచే. అరే సిఆర్ పోడు సమ్మె చేస్తే మిలిటరీని పిలిచినారు, మనల మనం కాల్చుకుంటారో ఓ పోలీస్ అన్నా. అరే సర్కారోడు సంబురపడరో ఓ పోలీస్ అన్నా. కాబట్టి బిడ్డ, నేను కనబడ్డప్పుడు నీ తుపాకీ వెనక మలుచుకోవాలి, నువ్వు కనబడ్డప్పుడు నా తుపాకీ కిందేసుకుంటా, మనం ఒక తల్లి పిల్లలం అని చెప్పిండు గద్దర్ అన్న. గద్దర్ పాటకు కూడా ఒక నోబెల్ బహుమతి రావాల్సిన అవసరం కూడా ఉందని నేనైతే ఈ మధ్యన వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు నాకే చాలాసార్లు అనిపిస్తుంది. ఆ పదాల అల్లిక, స్థానిక ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి నుడికారం, అన్నిటికంటే మించి దాంట్లో ఉన్నటువంటి గొప్ప తాత్విక చింతన, అంత మాత్రమే కాదు, ఇంకా అందులో ఉన్నటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే ఆ అలంకారాలను ఎంచుకునేటువంటి పద్ధతుల్లో ఎంత గొప్పగా ఉంటుందో. తెలంగాణ గురించి మీరు వింటే మొత్తము ఆ ఆదిలాబాద్కు పోయి ఆకులు నూరుకొని పసుపు రాసుకొని ముత్తైదులాగా తెలంగాణ ఉంది, కానీ ఈ ముత్తైదు ముండరాలు ఎందుకైంది, ఎవరు కారణం అనే ప్రశ్న అడుగుతాడు. అంటే ఇది కరెక్టా అడగొచ్చా అంటే ప్రజల్లో ఉన్న నుడికారం గురించి ఆయన ప్రస్తావన చేస్తాడు. అంటే ఒక అలంకారం, ఉపమానం అనేది ఎంత గొప్పగా తీసుకుంటాడంటే ఇవన్నీ కూడా ఆయనను ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాయి. ఆయన నిజంగా ఏ సైడు జారిపడ్డా కానీ ఆయనకు సుఖంగానే ఉంటుండే, జీవితం మంచిగానే గడుస్తుండే కావచ్చు, పైసలు వస్తుండే కావచ్చు, కార్లు బంగ్లాలు కూడా ఇస్తుండే కావచ్చు, కానీ ఆయన ప్రజల దిక్కు నిలబడాలనుకున్నాడు. ఎప్పుడు ఏం చేసినా అట్లా కాదు, మనం అది కాదు కదా చేయాల్సింది, ఇక్కడ కదా ఉండాల్సింది అని చెప్పి అధికారానికి ప్రజలకు మధ్యన ఘర్షణ జరిగితే గద్దర్ ఎక్కడుంటాడు అంటే ఎన్ని ఊగిసలు ఉంటాయి, ఏముండయి కదా దాంట్లో. ఎటు పోయినా ఏడ కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నా ఆఖరికి నేను ప్రజల దిక్కే అని బయటకు వస్తాడు, గొంతు ఇప్పుతాడు, మాట్లాడతాడు. గద్దర్ అన్నంటే ఒక ఊట సెలిమే, ఒక పాట. అట్లాంటి గద్దర్ అన్న సంస్మరణ సభ పెట్టుకుంటామంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. పాలకులారా గుర్తుపెట్టుకోండి, ప్రజలల్లో పుట్టిన పాట అడవి పాలైంది. అడవిలో ఉంటే జనానికి న్యాయం చేయలేమని జనారణ్యంలోకి వచ్చి గద్దరన్న మళ్ళీ గోసిగట్టి గొంగడేసి పాటలు పాడిండు. అడవిలో ఉన్నప్పటి పాటకు ఏ మైకులు లేవు, ఏ డీజేలు లేవు. పాటను బందు పెడితే తూటాలై పేల్తాం, పాటను బందు పెడితే తూటాలై పేలుతాము, ఆటను బందు పెడితే అటంబాంబులైతాము. పాటను బందు పెడితే తూటాలై పేలుతాము, ఆటను బందు పెడితే
ఇప్పటికైనా సోయిలోకొచ్చి గద్దరన్న కొందరివాడు కాదు, గద్దరన్న అందరివాడు. పాటతో 4.5 కోట్ల ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి గద్దరన్న యాదిలో ఎక్కడ సంస్మరణ సభ పెట్టుకున్నా ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని ఓ కళాకారునిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జై బోలో రే జై బోలో మన గద్దారన్నకు జై బోలో, జై బోలో జై బోలో మన గద్దారన్నకు జై బోలో, జై బోలో జై బోలో మన గద్దరన్నకు జై బోలో, చల్ జై బోలో జై బోలో మన గద్దరన్నకు జై బోలో, యుద్ధ నౌకకి జై బోలో, యుద్ధ నౌకకి జై బోలో, ప్రజల పాటకి జై బోలో, ప్రజల పాటకి జై బోలో, జై బోలో జై బోలో మన గద్దరన్నకి జై బోలో, జై బోలో జై బోలో మన గద్దారన్నకి జై బోలో, జై బోలో జై బోలో మన గద్దారన్నకి జై బోలో, జై బోలో జై బోలో మన గద్దారన్నకు జై బోలో, జై బోలో జై బోలో జై బోలో మన గద్దారన్నకు జై బోలో, జై బోలో ర జై బోలో మన నక్సల్ బరికి జై బోలో, జై బోలో ర జై బోలో మన అన్నాలందరికి జై బోలో, జై బోలో ర జై బోలో మన గూడాంజన్న జై బోలో, చల్ జై బోలో ర జై బోలో మన అమరవీరులకు జై బోలో, జై బోలో జై బోలో మన అమరవీరులకు జై బోలో, జై బోలో జై బోలో మన జహీర్ సాబుకి జై బోలో, జై బోలో ర జై బోలో మన జహీర్ సాబుకి జై బోలో, జై బోలో జై బోలో మన జహీర్ సాబుకి జై బోలో, జై బోలో జై బోలో మన జహీర్ సాబుకి జై బోలో, మన గద్దరన్నకి జై బోలో, మన గద్దరన్నకి జై బోలో, మన యుద్ధ నౌకకి జై బోలో, మన యుద్ధ నౌకకి జై బోలో, మన ప్రజల పాటకి జై బోలో, మన ప్రజల పాటకి జై బోలో, జై బోలో జై బోలో మన యుద్ధ నౌకకి జై బోలో, జై బోలో జై బోలో మన యుద్ధ నౌకకి జై బోలో, జై బోలో జై బోలో మన అమరవీరులకు జై బోలో, జై బోలో జై బోలో మన అమరవీరులకు జై బోలో. ఎక్కడెళ్ళిపోతివో అన్నో మా గద్దరన్న, ఎప్పుడు మళ్ళొస్తావో అన్నో మా గద్దరన్న, ఎక్కడెళ్ళిపోతివో అన్నో మా గద్దరన్న, ఎక్కడెళ్ళిపోయినవే అన్న ఓ గద్దరన్న, ఎప్పుడు మళ్ళొస్తావే అన్న ఓ గద్దరన్న, ఎక్కడెళ్ళిపోయినవే అన్న ఓ గద్దరన్న, ఎప్పుడు వస్తావే అన్న మా గద్దరన్న, తప్పు మూగబోయనే అన్న ఓ గద్దరన్న, పాట ఏడవాయనని అన్న ఓ గద్దరన్న, తప్పు మూగబోయనే అన్న ఓ గద్దరన్న, పాట ఏడవాయనే అన్న ఓ గద్దరన్న, కాళ్ళు గజ్జె అడుగుతుంది అన్న ఓ గద్దరన్న, అబ్బా కాలు గజ్జె అడుగుతుంది అన్న ఓ గద్దరన్న, ఎక్కడు అని ఉన్నవానిక అన్న ఓ గద్దరన్న, తూటాలు మోస్తున్న పాటమ్మా, తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా, తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా, తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా, తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్లమ్మా, యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు, యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు, లేస్తలేడేందమ్మ గద్దరన్న, తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్లమ్మా, తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా, ఆకలిగొన్న కడుపుల నుండి పుట్టుకొచ్చిన పూట నీది, ఆకలిగొన్న కడుపుల నుండి పుట్టుకొచ్చిన పుట్టుక నీది, పుట్టుకొచ్చిన పుట్ట నీది, నీతికి నిల్వ నీడా, నీతికి నిల్వ నీడా లేనప్పుడు ఉదయించిన జన్మ నీది, ఉదయించిన జన్మ నీది, గద్దరన్న గజే గడితే దోపీడోళ్ళ గుండెలదిరే, దోపీడోళ్ళ గుండెలదిరేరో మా గద్దరన్న,
దోపిడోళ్ళ గుండెలదిరేరో మా గద్దారన్న ఇల్లు లేని వాళ్ళు అంత గద్దారన్న ఎక్కడానే భూమి సూర్యుడు చంద్రుడు ఆకాశంలో సుక్కలు ఉన్నంత కాలం ఆ గద్దరన్న పాటలు మాటలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయనేది మరి అక్షరాల సత్యం. మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ మేధావుల మాటల్లో, ఈ కళాకారుల ఆటపాటల్లో మరి ఆ గద్దరన్న చేసినటువంటి పోరాటాలు, త్యాగాలు మరి మరవలేని వారి మనస్ఫూర్తిగా మా బిగ్ టీవీ మరొకసారి నివాళి అర్పిస్తూ ఇంతటితో సెలవు.